హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లాస్ట్ టైం పెట్టిన వీడియోస్కి కొంచెం మంచి ఆదరణ లభించింది, అలాగే కామెంట్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మనము ఒక విషయం మీద శ్రద్ధగా చేసామంటే దాని గురించి ఎటువంటిది ఒక చిన్న లైక్ వచ్చినా, కామెంట్ వచ్చినా, లేకపోతే ఒక వ్యూ వచ్చినా చాలా హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే కష్టానికి కొంచెం ఫలితం దక్కింది అని, అలాగే మనం చెప్పేది కూడా జనాలకి నచ్చుతుంది అనే విషయం మీద కూడా హ్యాపీగా ఉండిద్ది. సో అలాంటి చిన్న హ్యాపీనెస్ మీరు అందించినందుకు, అది చిన్నదేం కాదు, చాలా పెద్దదే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ ఆదరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మంచి కాన్సెప్ట్స్తో వస్తాయి. సో మీ అందరికీ యూజ్ అవుతుంది, మన లేడీస్ అందరికీ యూజ్ అయింది. ఏదైనా వస్తువు కొని దాని మీద రివ్యూ చేసి, లేకపోతే ఏదైనా అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం మంచిగా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద మంచి వీడియోస్ వస్తాయి. సో రెగ్యులర్గా ఫాలో అయితే కనుక మీకు అర్థమైద్ది. సో ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈరోజు నా రెగ్యులర్ డే వ్లాగ్తో పాటు లాస్ట్ టైం వీడియో చూపించాను కదా, దాని కంటిన్యూషన్ కూడా అనమాట. సో ఇదేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా నేను చేసుకోవాల్సిన పనులు చిన్న చిన్నవి, అలాగే ఇల్లు సర్దడము అవన్నీ కంప్లీట్ చేస్తుంటూ వచ్చానమాట. సో లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పింది ఏంటంటే చాలా ముఖ్యమైనది. సరే, మనకి ఇంట్లో చాలా రకాల పనులు ఉంటాయి, కానీ మంత్లీ ఒకసారి ఈ పనులు కనుక పెట్టుకున్నామంటే మనకి చాలా వరకు టైం అనేది సేవ్ అయింది. అలాగే మన కిచెన్ కూడా కొంచెం మనకి అనుకూలంగా ఉండిద్ది అనమాట. ఏంటో అనుకోకండి, డీక్లటర్. సో డీక్లటర్ గురించి ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక దాని గురించి ఏదైనా సమస్య మనం అనుభవిస్తేనే దాని గురించి తెలిసిద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనమాట. సో ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేనైతే మంత్లీ ఒకసారైనా సరే ఇలా చేస్తూ ఉంటాను. కాబట్టి చిన్న కిచెన్ ఉన్నా, పెద్ద కిచెన్ ఉన్నా సరే మనకి కొంచెం అంటే మనకు అనుకూలంగా ఉండిద్ది. మనం పని చేసుకోవడం కానీ, లేకపోతే టైంకి పని అవ్వాలన్నా సరే కొంచెం ఈజీనెస్ అనేది ఉండిద్ది అనమాట. సో తప్పకుండా ఎప్పుడైనా సరే మంత్లీ ఒక్కసారి ఏదో ఒక రోజు, మంత్కి ఒక రోజు అని పెట్టుకొని మన కిచెన్లో అనవసరమైన వస్తువులు తీసామంటే ముందు మనకి తెలిసిద్ది అనమాట. అసలు మనం ఇంతవరకు మనీ స్పెండ్ చేస్తున్నాము, మన కిచెన్లో మనకి ఏది అవసరమో, ఏది అవసరం లేదన్న విషయం కూడా మనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. దాని ద్వారా ఏంటంటే సో నెక్స్ట్ టైం మనం ఏదైనా కొనేటప్పుడు సో ఇది అంతవరకు కొనవచ్చు, లాస్ట్ టైం మనం ఇది డీక్లటర్ చేసామా లేదా, ఇది మన ఇంట్లో ఉందా లేదా అని చూసుకొని తీసుకోవచ్చు. ఎందుకు అనవసరమైన కొన్ని డబ్బులని వేస్ట్ చేసుకోవడం చెప్పండి. 100 రూపీస్ అయినా 200 కదా అని అనుకుంటాము, కానీ ఆ 100 పక్కన వేస్తే ఒక 1000 దాకా అయింది. సో ఆ చిన్న క్యాలిక్యులేషన్ మనం మిస్ అవ్వకూడదు అనమాట. నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను, భర్త ఎంత సంపాదించినా భార్య చేసే పొదుపుని బట్టే ఉండిద్దని. సో అన్నిట్లో పొదుపు చేయమని నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు అవసరమైన చిన్నవి అని డబల్ కొనుక్కోకుండా అవసరమైన వరకు కొనుక్కుంటే చాలా మంచిదని నా ఉపయోగం, నా ఐడియా అనమాట. సో ఇవి లాస్ట్ టైం తీసుకున్న చిన్న చిన్న ప్లాంట్స్ వేసుకుందామని, అది ఒకటి వచ్చి 20 రూపీస్ అండి. అలా 5 తీసుకున్నాను. సో అంటే టెర్రస్ మీద మెట్ల మీద పెట్టడానికి అక్కడొకటి పెడదామనేసి. ఇంకా చిన్న చిన్న చెట్లు తీసుకోవాలి. అందులో ఇప్పుడే కదా వర్షాలు స్టార్ట్ అయినాయి, అందుకని బయట కూడా నర్సరీలో చెట్లు బాగా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా లాస్ట్ టైం చూపించినాయి. సో చాలా వరకు తీస్తాను అనమాట. మంత్లీ ఒకసారి చేసే పని నేను. ఇవేంటంటే మ్యాక్సిమం బయట ఎవరికైనా కావాలంటే ఇచ్చడమో, లేకపోతే అమ్మేయడమో, లేకపోతే ఇంటి దగ్గర ఎవరైనా తీసుకుంటానంటే వాళ్ళకి ఇచ్చడమో చేస్తాను. నాకు అవసరం లేనివన్నీ తీసేస్తాను అనమాట. సో మంత్లీ ఒకసారి కనుక మీరు డీక్లటర్ అని పెట్టుకుంటే కనుక మీకు ఒకసారి చేసి చూడండి, మనం ఎంత మనీ వేస్ట్ చేస్తున్నాము, లేదా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము, లేదా మనకి ఏది ఉపయోగం లేదన్న క్లారిటీ కూడా మీకు వచ్చింది అనమాట. సో మొత్తం నాకు పని అంతా అయిపోయాక ఇంక లాస్ట్లో ఇంక పొద్దునంటే పిల్లలు క్యారేజీ కట్టేశాను. సో వాళ్ళకంటే ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశాను అనమాట, ఎగ్ రైస్. సో ఇంకా మా కోసం అనేసి, నాకు మా హస్బెండ్ కోసం అనేసి నేను ఇంకా మిగతా రెసిపీస్ చేస్తున్నాను. సో చాలామంది ఏంటంటే గోరుచిక్కుడుకాయలు వలవడానికే చాలా టైం పడుతుంది. సో ఈ చిన్న టెక్నిక్ అనేది ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా వలవచ్చు అనమాట. సో మీకు వీడియోలు చూస్తే క్లారిటీగా అర్థమైతే నేను చెప్పనవసరం కూడా లేదు. సో మొత్తం నా పని అంతా అయిపోయాక ఇంకా ఒకసారి స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మొత్తం అంతా సర్దేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది నాకు. సో నేను ఇంకా నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. సో మంచి ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడ దాకా చూసారు కాబట్టి ఎక్కడైనా నచ్చి ఉండేది ఒక పాయింట్ అయినా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.